guys, welcome to Minecraft Java edition అన్నమాట ఇదైతే. సో నాకైతే చాలా తక్కువ వచ్చు, నేను అంత మంచి ప్లేయర్ కాదు. సో నేనైతే ఆల్రెడీ ముందే ఒక వరల్డ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను, కొత్త దునియా. సో చూద్దాం లోపలికి ఏం చేశాను కానీ. మనమైతే ఇప్పుడు క్రియేటివ్ మోడ్లో ఆడబోతున్నాం, ఎందుకంటే విలేజ్ లేదు. సో అదొక ప్రాబ్లం వచ్చింది, అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నాకే ప్రాబ్లం, నాకే బద్ధకం. చెప్పండి ఏం చేస్తాం. సో అందుకని వీడియో రికార్డ్ చేశాను, బట్ ఏం చేయమంటారు, రాలేదు వీడియో. ఇప్పుడు కూడా నాకైతే నా కెమెరా ల్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎస్, ల్యాగ్ అవుతుంది, వాయిస్ కూడా బ్రేక్ అవుతుండొచ్చు, చేద్దాం. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా ఒక హౌస్ కట్టారు. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సిస్టమ్ సౌండ్ ఎక్కువ వచ్చిందా. సో 1 minute దీన్ని అడ్జస్ట్ చేసుకొని వచ్చేస్తాను. 1 minute. సో ఆపేసాను. సో మీకు ఇప్పుడు డిస్టర్బెన్స్ ఏం లేదని అనుకుంటున్నాను. సో లెట్స్ గో. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, అర్జెంట్గా ఏం కాదు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. సో స్టార్ట్ చేయాలి, ఇది బయటకు పడాలి కాబట్టి షిట్ ప్రాబ్లం వచ్చింది. ఇది బయట పడాలి. సో ఎస్, ప్రాసెస్ ఇది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. ఎస్, సో మళ్ళీ కట్టేసాం అండ్ ఒక చిన్న స్లీప్ వేస్తాం అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సారీ, స్పాన్ అయిపోయింది అంతే. అండ్ సెకండ్, ఓకే వెళ్దాం కాదా. సో ముందుకు వెళ్తే ఒక బెడ్స్ అరేంజ్ చేశాను అనమాట. అండ్ పైన రూఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే అలా లేదు, బయట నుంచి వస్తే అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ 2 పిల్లజర్స్ ఉంటారు, 2 members పిల్లగర్స్ సారీ సంథింగ్ ఏదో అట్లా. ఇదిగో వచ్చాడు చూడండి. ఇంకొకడిని చూపించాలి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అదిగోండి ఇది. సారీ, వీడొకడు, ఇంకోటి అక్కడ ఆడిపోయాడా, రే ఎక్కడికి వెళ్ళాడా. ఓకే, మనకు ఒకడే దొరికాడు ఒక బకరాన. అండ్ ఇంకొకడు ఎక్కడికి వెళ్ళాడు, వేర్ డిడ్ హీ గో. ఓకే, నో ప్రాబ్లం. ఈ టాటాస్ని అయితే మన ఇంట్లో కట్టాలి, సర్వైవల్. ఓకే, అండ్ వాడు స్మిత్ చూసారు కదా. అడ్రా, అదిగోండి 2 లోపల. నేను రా మీ ఓనర్ని. ఎవర్రా నువ్వు? ఏంట్రా మీదకి వస్తున్నారు 2. వెళ్ళిపోండి లోపల. ఎక్స్ట్రా చేసి ఐరన్ డోర్లు పెట్టించారు సార్ అనుకుంటున్నారు, బయటికి కూడా రాదు. వచ్చాను లోపల. సో అదనమాట, అలా కట్టించేసాను. వాళ్ళిద్దరు స్మిత్. వెళ్ళిపోరా బాబు, మీ ప్రైవసీ. చిప
అండ్ గో సో 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 ఇలా చూడండి. అండ్ అదిగోండి వాళ్ళ హౌస్ ఎంత బాగుందో కదా. నాకు కూడా నచ్చలేదు, ఆ పైన తేడా పెట్టిస్తుంది. ఇంకొద్దిగా ఉంటే బాగుండు, లేదా ఇదే కనుక్కుని ఉంటే బాగుండు. అండ్ ఇదేంటి అనుకున్నారు కదా, అండ్ చూపించడం మర్చిపో. ఏ ఆగరా, నన్ను రానివ్వు లోపలికి. ఓ థ్యాంక్స్ రా. ఏ బాబు అదిగోండి ఫైనలీ. ఓకే కట్టించింది నేనే, సైలెంట్ కూడా. సో ఇది ఎందుకు పెట్టానంటే జస్ట్ పెట్టాలి. ఎస్ సో ఇక్కడ ఒక ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ పెట్టేశారు. ఒక యాపిల్ పెట్టాను సరదాగా తింటారని. ఒక ఐరన్ స్వార్డ్, ఒక ఐరన్ పికాక్స్ అండ్ ఐరన్ ఇంగ్నట్. ఇంకో 2 ప్యాకెట్స్ తర్వాత పెడదాంలే. ఆల్రెడీ కట్టి చిరాకు రే డోర్లు ఏం చేస్తారా చిరాకు. 2 నిమిషాలు ఆగండి చెప్తా. ఇక్కడ మధ్యలో వేరేవేమైనా వాడు ఉంటే బాగుంది, కానీ ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి, బాగా బాలే, అస్సలు బాలే. దీన్ని రీమోడలింగ్ చేద్దాం. రీమోడల్ అండ్ వీళ్ళకి ఓకే ఇప్పుడు ఇది కట్టాను. సో మీకు ఒకసారి ఫేస్ మొత్తం చూపించేస్తా. ఇక్కడ ఫస్ట్ విలేజర్ దీంట్లో అంతుంది అంత పంతలేదు. ఫస్ట్ విలేజర్స్ అని అలా కట్టించాను. లేకపోతే బొడ్డిల్లే వాళ్ళ లైఫ్ తేడా ఉంది. తీసేసి 18 మార్చాను. అండ్ నేనేమనుకున్నా అంటే ఇది మొత్తం విలేజ్ కదా, ఇక్కడ దాకా మొత్తం విలేజ్ కట్టేస్తా. అండ్ ఈ ఏరియా ఉంది చూసారా, కిందకి మర్చిపోయాను. ఏమోలే కిందకి తీసుకున్నారా, సర్లే. అండ్ ఇదిగోండి ఇక్కడ ఈ గ్రావెల్ మొత్తం మంచిగా డర్ట్ వేసేస్తా. డర్ట్ వేసి ఇది తవ్వడం అనవసరం. ఏం చేద్దామంటే ఇక్కడ కింద ఈ ప్లేన్ ల్యాండ్ ఇదిగోండి షుగర్ కేన్ కూడా ఉంది. దీన్ని కలెక్ట్ చేయలేము ఎందుకంటే క్రియేటివ్ మోడ్లో ఉన్నాము. చేయొచ్చా చూద్దాం తర్వాత. 2గా పెరిగింది. అండ్ సో ఇక్కడ ఒక విలేజర్ని పెట్టి ఫామ్ పెడతాం. ఫామ్, ఎస్ ఇట్స్ ఫామ్. పొలం ఆడు దున్నుతాడు. అండ్ ఇక్కడ ఏం పెడదాం అనుకున్నారా, టార్టాయిసెస్ మొత్తం మామూలుగా లేవు. చూడండి ఇక్కడ ఒక టార్టాయిస్ ఉంది, ఇక్కడ ఒక టార్టాయిస్ ఉంది, ఇక్కడ ఒక టార్టాయిస్ ఉంది, అండ్ అక్కడ ఒక టార్టాయిస్ ఉంది కదా. అది కూడా ఇక్కడ ఒక టార్టాయిస్, మొత్తం 4 టార్టాయిస్ ఉంది. ఇల్లు కట్టుకున్నాం పెద్దది, సర్వైవల్ మొత్తం. జస్ట్ ఒక విలేజ్ మాత్రమే క్రియేటివ్ దొరకకుండా బాగుంటుంది. నేను క్రియేట్ చేసినప్పుడు 2-3 hours ఎత్తికాను దాంట్లో. సో కట్టేసుకుందామని. ఓకే విలేజర్స్ ఉంటే ధైర్యం మనకి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. సో నెక్స్ట్ వీడియో కల్లా నేను హాఫ్ ఆఫ్ ది విలేజ్ కంప్లీట్ చేసేస్తాను. హాఫ్ పక్క ఇక్కడ మొత్తం ఆలోచించాను గట్టి ప్లాన్స్. అండ్ ఇక్కడ ఈ మొత్తం ఏరియాలో మన హౌస్ చుట్టూ సరౌండెడ్ బై వాల్స్, పైన స్పైడర్ వెబ్స్ మొత్తం
1000 స్టార్ సెక్యూరిటీతో అలా ప్లాన్ చేశారు. ముందైతే మనం కొన్ని రోజులు ఓ బెడ్ వేసుకొని విలేజర్ వాళ్ళ ఇంట్లో పడుకుంటూ మైనింగ్ చేస్తాం. కాంక్రీట్ తీసుకొని కాంక్రీట్ కాదు స్టోన్స్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఫస్ట్ మనం ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు ప్లెయిన్ ఇల్లు ఫస్ట్. ఆ తర్వాత దానికి మంచి యాడింగ్ చేయాల్సి వస్తుంది. ఆ యాడింగ్ని చేసేద్దాం, తప్పేముంది. అసలు లాస్ట్ వీడియో చేశాను, ఒకటి రికార్డ్ చేస్తుంటే పోయింది. ఇల్లు సగంలో ఆపేశారు, కట్టారు. మొత్తం చెత్త చేసి ఈ ఇల్లు కొద్దిగా కంప్లీట్ చేశారు. చూస్తే వీడియో ఎలా వచ్చిందంటే ఫుల్ ల్యాగ్, అసలు మాట క్లియర్గా లేదు. సో అందుకని ఈ వీడియో కొద్దిగా ఒక స్క్రీన్ రికార్డర్ ఇచ్చారు, పనిచేస్తే మంచిది. నాకు నచ్చట్లేదు. అండ్ షీప్స్ కూడా తెచ్చుకుందాం విలేజ్. కానీ షీప్స్కి గడ్డి ఉండాలి. లైక్ షీప్స్ గడ్డేనా తినేది? ఇలా ఇలా ఇక్కడ మంచిగా ఒక మంచి విలేజ్ అనమాట, విలేజర్ వాళ్ళ. సో మళ్ళీ ఒకసారి చివరిగా చూపిస్తాను. రాత్రి పడే ట్రిప్కి వెళ్ళాను. ఇక్కడ చూడండి, యాడ్ స్మిథింగ్ టెంప్లెట్ ఇదా వస్తుంది. చేద్దాం తొందరలో ఇవన్నీ చేద్దాం. సర్వైవల్ మోడ్లో జస్ట్ విలేజ్ మాత్రమే. ఏ యూట్యూబర్ ఇలా చేయరు, నేను చేస్తాను. బికాజ్ ఐఎమ్ క్రేజీ. ఎవడన్నా విలేజ్ దొరకకపోతే బిల్డ్ చేయడు, బట్ ఐ విల్. వద్దులే మళ్ళీ జాబ్. ఇదేం టెలిపోర్టేషన్ రా అయ్యా. సో ఒకసారి పట్టుకొని పొద్దున్నే గుడ్ బాయ్ చెప్పేస్తాం. ఎస్ లేసరా, గుడ్ జాబ్. సో పొద్దున్న అయిపోయింది, బెడ్ తీసేద్దాం. ఇద్దరు లేగానే నా దగ్గర నన్నే చూస్తారు. చూడండి, మళ్ళీ నా దగ్గరకు వస్తున్నారు. నేను ఆటో వెళ్ళని చాపేసేదానికి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అది. ఎంత యాంగ్రీ లుక్స్ ఇస్తున్నావు తెలుసా నువ్వు? ఎంత వేసాలు వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇక్కడ ఇది ఈరోజు కొట్టడం. అరే కొట్టడం వెళ్ళారా? కొడదాం అనుకున్నాను. కొట్టు అది పారిపో. ఓకే, ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేసేద్దాం. మూడు బాయ్ చెప్తున్నాడు మీకు. బాయ్ చెప్పరా, బాయ్ చెప్ప.